ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనము. నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడను లేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఒక రాజు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధమైన కార్యాలు జరిగించడానికి, ఈ విధంగా రక్షించడానికి ఆయనే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు ఎవరునూ లేడని ఆనాడు ఒక దేవుణ్ణి ఎరుగని రాజు, అన్యజనం రాజు అని చెప్పొచ్చు మనం, ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగింది అంటే, షద్రకు మెషకు అబెద్నెగోదన్న వారు దేవుని కొరకు నిలబడడం ద్వారా అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవుడు వారితో ఆ అగ్నిగుండములో నిలిచి వారి తల వెంట్రుకైనను కాలకుండా వారిని క్షేమముగా బయటకు తీసుకొచ్చి వారు పని చేయుచున్న, వారు నివాసము చేయుచున్న ఆ రాజ్యములో వారిని హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు చూస్తున్నారు. నీ భక్తి జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నారు. అందుకనే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక ఘనమైన కార్యాన్ని చేయబోతున్నారు గనుకనే ప్రభు ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తూ నిన్ను బలపరుస్తున్నారు. మనుష్యుల వలన అయితే ఏది కార్యం జరగదు, కానీ నీ జీవితంలో జరగాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు దేవుడే జరిగించబోతున్నాడు. అందుకనే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును కూడా లేడు. నువ్వెన్నాళ్ళ నుంచో చేస్తున్న ప్రార్థనలు, నువ్వెన్నాళ్ళ నుంచో గోజాడుతున్నావు దేవుని సన్నిధిలో, ఇదిగో ఆ కార్యములు దేవుడే జరిగించబోతున్నారు. ఆమేన్. ఆయనే నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు కొన్ని విషయాల్లో కార్యాలు. యేసు నామంలో ఈరోజు అవి నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. ఎలా జరుగుతాయి పాస్టర్ గారు? మేము ఎలా పొందుకోగలము? మేము ఎలా ఉన్నతమైన స్థితిగతులకి వెళ్ళగలమనే ఒక అనుమానం నీకు వస్తే గనక నేను ఒక్కటే మాట చెప్తాను. ఏ విధంగా అయితే ఈ దానియేలు అతని స్నేహితులు దేవుని కొరకు యథార్థంగా జీవించారు, ఆయన కొరకు నిలబడ్డారు, తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము విగ్రహానికి మొక్కము అని వారు ఏ విధంగా అయితే తీర్మానం చేసుకున్నారో, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా దేవుని కొరకు నిలబడు. ఏం జరిగినా నేను దేవుని కొరకు వాడబడాలి, నేను దేవుని కొరకు జీవించాలి, ఆయన సజీవమైన దేవుడని నువ్వు ఒక తీర్మానం తీసుకుని నువ్వు ప్రభు కొరకు నిలబడితే గనక, ఆనాడు వారి కొరకు నిలబడిన దేవుడు, ఆనాడు వారిని అగ్నిగుండములోంచి విడిపించిన దేవుడు, ఆనాడు వారిని రాజ్యములో హెచ్చించిన దేవుడు ఈరోజు నీ పక్షాన కూడా ఆయన నిలబడి అద్భుతమైన రీతిలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.